ఎన్టీఆర్ జిల్లాలో జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. కంచికచర్ల మండలం కీసర గ్రామ సమీపంలో ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ 39 మంది ప్రయాణికులు. బస్సు వెనుక నుంచి పొగలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమయ్యి రోడ్డు పక్కన నిలిపారు. వెంటనే ప్రయాణికులు కిందకు దిగడంతో భారీ ప్రమాదం తప్పినట్లయింది. నేషనల్ హైవే సిబ్బంది బస్సులో మంటలు అదుపు చేశారు. దూరం వచ్చినాక స్మోక్ వస్తుంది సార్. వచ్చిన తర్వాత స్మోక్ వస్తుందని చెప్పి మా కుర్రను చూడమంటే స్మోక్ వస్తుంది సైడ్ తీసి ఆపాను. ఆపి ముందు ప్యాసింజర్లు మొత్తం దింపేశారు. దింపేసిన తర్వాత ఒకసారిగా ఫైర్ ఎక్కువైపోయింది. వెనక కస్టమర్ లగేజీలు దింపేసి వాళ్ళ లగేజీలు మొత్తం ఇచ్చేసారు. అది ఏంటి సార్ ప్రాబ్లం? ఎక్కడ వచ్చింది మంట? అది వెనక నుంచి షార్ట్ సర్క్యూట్ అయ్యింది సార్. హైదరాబాద్ టు గుంటూరు వెళ్తుంది బస్సు, నాది విజయవాడ స్టాప్. సో బస్సు కొంచెం సౌండ్ వస్తుందని డ్రైవర్ గారు ఆపారు. 5:30 మార్నింగ్ ఆ టైంకి ఆపారు. మెల్లమెల్లగా వెనకాల నుంచి బ్యాక్ సైడ్ నుంచి స్మోక్ వచ్చి రావడం స్టార్ట్ అయ్యింది. ఇంకా జనాలు కొంచెం అలర్ట్ అలర్ట్ అయ్యి మెల్లమెల్లగా ఒకేసారి అంతా దిగిపోయారు. ఎవరికి నష్టం లేదు. కొన్ని ఐటమ్స్ కొన్ని మిస్ అయ్యారు. సుమారుగా 5:40 మాకు ఉదయం 6 గంటల టైంలో మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ కీసర దాటిన తర్వాత టువర్డ్స్ హైదరాబాద్ విజయవాడ, కీసర దాటిన తర్వాత ఇన్వెంటా కంపెనీ దాటిన తర్వాత ఇలా బస్సులో ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రావడం, ఇమీడియట్గా మేము స్పాట్కి రావడం జరిగింది. ఇది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. మేము వచ్చేసరికి బస్సు తగలబడుతుంది. ఇమీడియట్గా మేము ఫైర్ సిబ్బంది అంతా కూడా మంటలను అదుపులో తీసుకున్నాం. ట్రాఫిక్ కూడా రెగ్యులేట్ చేసాము. ఇక్కడ ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం ఏం జరగలేదండి. బస్సులో ఉన్న ఎవరికి కూడా ఎటువంటి ప్రాణాపాయం ఏం జరగలేదు. బస్సులో బ్యాక్ సైడ్ స్మోక్ వస్తుందని చెప్పి డ్రైవర్ పక్కన ఆపాడంట. ఆపి ఇమీడియట్గా ప్యాసింజర్లందరినీ దింపి వాళ్ళ లగేజ్లు కూడా తీసుకున్న తర్వాత ఇంక చూస్తే బస్సు అలా ఫైర్ స్టార్ట్ అయింది. ఇమీడియట్గా మాకు ఫైర్ ఇచ్చిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో సీన్లోకి వచ్చాం. ప్రస్తుతానికి అయితే ఎటువంటి ప్రాణాపాయం లేదు. ఫైర్ కాల్ వచ్చింది. ఇక్కడ పేర్కల్పాడు బస్ స్టాప్ దగ్గరలో అగ్ని ప్రమాదం జరుగుతుందని ఫోన్ చేశారు. మేము ఏసీ బస్సు సరే మేము టర్న్అవుట్ చేసి వెంటనే వచ్చాము. ఇక్కడ పరిస్థితి చూస్తే బాగా మంటలు తీవ్రంగా ఉన్నాయి. మేము రాగానే నందిగాం బండిని కూడా టర్న్అవుట్ చేశాము. దాంతోపాటు ఈ టోల్ గేట్ వాళ్ళ వాహనం కూడా వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మా డిఎఫ్ఓ గారు, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు తెలియజేసాం. ఆయన డైరెక్షన్లో మేము ఫోమ్ టిన్లు ఒక 4 ఉపయోగించి మొత్తం స్పాంజ్ ఘాటాన ఫోమ్ టిన్లు ఉపయోగించి ఫోమ్ వల్ల త్వరగా ఆరిపోయింది. లేకపోతే ఇంకా టైర్లు ఇవి కూడా పోయాయి. బస్సు చాలా సేవ్ అయింది. ఇంజన్ సైడు ఓన్లీ సీట్లే కాలినాయి. ఇంజన్ అంటే ముందే అంటుకుంది కాబట్టి ఆ వైర్లన్నీ కాలిపోయినాయి. ఈ సీట్లు ఫోమ్ కొడతాను త్వరగా రికవరీ అయింది బస్సు. టైర్లు కానీ బస్సు కానీ బాడీ కానీ బాగా సేవ్ అయింది.